ఒక నాయకుడి అసలైన బలం జనం. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ పర్యటనకు వెళ్ళినా ప్రజాస్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి మామూలుగానైతే ఉండడం లేదు. జగన్ పర్యటనలో నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ముందుంచి మరీ ఆంక్షలు విధిస్తున్నప్పటికీ ప్రతిసారి పోలీసులు చేతులు ఎత్తేయడం, ప్రభుత్వం అట్రఫ్లాప్ అవ్వడం లాంటి చర్యలు మనం చూస్తూనే ఉన్నాం, మనం వింటూనే ఉన్నాం. తాజాగా అదే ఘటన తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి పర్యటన మరోసారి ఇప్పుడు అదే చర్చతో వేడెక్కింది. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు జగన్ దేవరపల్లి పర్యటనకు చేపట్టారు. రైతులను పరామర్శించడంతో పాటు పొగాకు యార్డుకు పరిశీలించనున్నారు. ఈ పర్యటనతో ఒక్కసారిగా పోలీసులు పలు ఆంక్షలు విధించి జగన్ను అడ్డుకునేందుకు జనం రాకుండా చేయాలని చేసిన కుట్రలు మొత్తం మళ్ళీ పటాపంచలయ్యాయి. జన సందోహం ఏమాత్రం తగ్గేదే లేదు అన్నట్టుగా రోడ్లపైకి రావడం దేవరపల్లి మొత్తం ఇప్పుడు జగన్ పేరుతో దద్దరిల్లుతోంది. భారీ గేట్ల భద్రత ఏర్పాట్లో నియంత్రణ చర్యలు ఉన్నప్పటికీ జగన్ను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా భారీగానే వస్తున్నారు. రోడ్ల వెంట పర్యటన మార్గాల్లో జనం బారులు తీరడం ఇక్కడ మరో సంచలనం. ఓ మహిళ ప్రదర్శించిన ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు అంటూ జగన్ చిత్రాన్ని చూపడంలో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ చర్చకు దారితీస్తుంది. చుట్టుపక్కల మహిళలు, కార్యకర్తలు ఆ ఫోటోను పైకెత్తి పట్టుకోగా పలువురు ఆ ఫోటోతో సెల్ఫీల కోసం ఎగబడుతున్నారు. అదే సమయంలో రాసిపెట్టుకోండి 2029లో జగనే సీఎం, వైఎస్ జగన్ మా దేవుడు అంటూ కొందరు ఫ్లెక్సీలతో ప్రదర్శిస్తున్నారు. తమ నాయకుడిపై ఉన్న ఆదరణ ఇదే మాదిరిగా నిరూపించుకుంటూ ముందుకు పోతాం, మళ్ళీ 2029లో అధికారం నీదే అంటూ కూడా చెప్తున్నారు. జగన్ పర్యటనలపై ప్రభుత్వం గత రెండు ఏళ్లుగా ఆంక్షలు విధిస్తోంది. కేసులు పెడతామని నేతలను ఆ వైపు వెళ్ళనీయకుండా సాధారణ ప్రజలను ఇబ్బంది పెడుతుంది. అదే సమయంలో సరైన భద్రత కల్పించకుండా డ్రామాలు ఆడుతోంది. అయితే భారీ గేట్లు, ఫెన్సింగ్లు ఏర్పాట్లు చేసినా ప్రజలు అభిమానం మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. రాజకీయంగా చూస్తే ప్రతి పర్యటనలోనూ కనిపిస్తున్న జనస్పందన వైసీపీకి అత్యంత బలాన్ని చేకూరుస్తుంది. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా నాయకుడిపై అభిమానం ఉంటే చాలు స్వచ్ఛందంగా తరలి వస్తారనే వాదనకు జగన్ పర్యటనలే సాక్షాత్తు ఉదాహరణగా నిలబడుతున్నాయి నేడు.